బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సాయి మౌనిక. ఇవాళ వీడియో ఏంటో తెలుసా, నేనైతే డైలీ రొటీన్ వీడియో అయితే చేద్దామని అయితే అనిపించింది. చూడండి, ఫస్ట్గా అయితే నేను పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. పంపించేసిన తర్వాత అయితే నేనైతే బెడ్షీట్స్ అవన్నీ మడతేసుకుంటున్నాను. పిల్లల పుస్తకాలు అయితే పాతవి ఉంటే నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను. చూడండి, అలానే బెడ్షీట్స్ అన్నీ మడతేసేసాను కదా, నేనైతే కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటాను. అదేవిధంగా మంచమను అలానే దివాన్ కట్ కూడా అయితే నీట్గా సదురుకుంటాను. నాకైతే ఫుల్ వీడియోస్ అయితే చేయట్లేదు కదా, ఇంకా డైలీ రొటీన్ వీడియో అయితే పెడదామని అనిపించింది. నేనైతే ఈ వీడియో అయితే చూడండి, ఫస్ట్గా అయితే మంచాన్ని నీట్గా అటు ఇటు బెడ్షీట్ అయితే నీట్గా చేసుకుంటున్నాను. మంచం మీద దులుపుతున్నాను. చూడండి, ఇంకేం ఫ్రెండ్స్, మంచానికి అయితే బెడ్షీట్ అయితే వేసేసాను నీట్గా. అలానే దిండులు అయితే సదురుతున్నాను. అలానే చూస్తున్నాను వీడియో, ఇంకా అలా ఫోన్ని చూస్తున్నాను. చూడండి, దిండ్లన్నీ నీట్గా అయితే సదిరేసుకున్నాను. నాకైతే పెట్టిన కాడే ఉండాలి ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా అయితే తీరు అసలు నేను ఎక్కడ తిడతాను అని చెప్పి అసలు ఎలా సదురుతానో అలానే ఉంటాయి. సాయంత్రం ఏంటి రేపటి దాకైనా సరే ఎక్కువ అయితే మా పిల్లలు అయితే విసిగించరు. చూడండి, అలానే దివాన్ అయితే సదురుతున్నాను. మంచం అయితే సదిరేసాను కదా, అలానే దివాన్ కూడా సదురుకుంటున్నాను నీట్గా దులిపేసి. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక చూస్తున్నారో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే కనుక నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టుండేది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే దివానా అయితే సదిరేసాను కదా, నేనైతే ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కూడా తొడవాలి ఫ్రెండ్స్. మా పిల్లలు అసలు సదిరినట్టే ఉంటారు ఫ్రెండ్స్. అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మా చిన్న పాప అయితే పౌడర్ దాని నిండా వంపేసిద్ది ఫ్రెండ్స్, డ్రెస్సింగ్ టేబుల్ నిండా. అసలు చూడండి, రోజు తొడవాల్సిందే ఫ్రెండ్స్ అద్దాన్ని మటుకి నీట్గా. నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ నీట్గా ఎక్కడ సదిరేసుకుంటున్నాను. పిల్లలు అయితే తీసేస్తారు కదా, చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే అలానే ఉండిద్ది. చూడండి, నేనైతే అద్దాన్ని నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. అలానే టీవీని కూడా తుడవాలి, ఎందుకంటే 2-3 డేస్ నుండి అయితే తుడవట్లేదు, అందుకనే చెప్పి తుడుస్తాను. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అయితే నీట్గా అయితే తుడుచుకుంటున్నాను కదా, లోపల అంతా నీట్గా ఉంచుకుంటాను. రోజు ఇంత ఫ్రెండ్స్, ఇంకా రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ఇంకా ఇంటికి వచ్చేదాకా నేను ఏదో పని చేస్తూనే ఉంటాను. ఇల్లు మటుకి అయితే నీట్గా అయితే ఉంచుకుంటాను. చూడండి, చిన్న ఇల్లు అయినా సరే నేను నీట్గానే ఉంచుకుంటాను. చూడండి, నేనైతే టీవీ అయితే తుడుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, టీవీ దగ్గర అన్నీ నేనైతే టీవీ దగ్గర చూసారా బుద్ధుడి బొమ్మ అయితే పెట్టాను. నాకు పొద్దున్నే లేచినమ్మటే నేను అలా చూస్తాను. టీవీని చూడండి, నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. అక్కడ ఉన్న డస్ట్ అదంతా తీసేసి పక్కకైతే సదిరేసుకుంటాను. నా టీవీ పక్కన ఫ్లవర్ వాజెస్ అయితే బాగున్నాయి కదా, అది నేనైతే ఒక షాప్లో అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పి. అవి చీసాలు ఫ్రెండ్స్, బాటిల్లా ఉంటాయి. చాలా ఇష్టంగా ఆ రోజు తీసుకున్నాను. చూడండి, బుద్ధుడి బొమ్మ కూడా బాగుంది కదా. నాకైతే మా తమ్ముడైతే గిఫ్ట్ అయితే ఇచ్చాడు. అది మనంతగా మనం అయితే కొనుక్కోకూడదంట, అందుకని ఎవరైనా గిఫ్ట్ చేస్తే కనుక మనం తీసుకోవచ్చంట. అలా అయితే మా తమ్ముడైతే చేశాడు, నాకు చాలా ఇష్టం అని తెలిసి. చూడండి, అలానే నేనైతే కబోర్డ్లను హోమ్ థియేటర్ కూడా తుడుచుకుంటున్నాను నీట్గా. కిందైతే బెడ్షీట్స్ అవి అయితే పెట్టేశాను. ఒక సైడ్ ఏమో పిల్లలు స్కూల్ బ్యాగులు అయితే పెడతారు. చూడండి, క్లీన్ అయిపోయింది కదా. అలానే వంటగదిలో ఇంకో దివానా ఉంది ఫ్రెండ్స్, నేనైతే నీట్గా అయితే సదురుతున్నాను కదా, దులుపుతున్నాను. చూడండి, నీట్గా అయితే దులిపేసి పిల్లోస్ అన్నీ అయితే సెట్ చేసేస్తున్నాను. నేను రోజు ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చేస్తూనే ఉంటాను. కాకపోతే పిల్లల మటుకి అసలు ఏమీ చేయరు ఫ్రెండ్స్, అలానే ఉంటాయి. అల్లరి అలాంటివి చేయడం, అన్నీ గెలకడం అయితే చేయరు.
పిల్లల మటుకి నీట్గా అయితే ఉంచుతారు. చూడండి షింక్ నిండా అంట్లోని ఇవాళ టిఫిన్ అయితే చేశాను కదా, దోశలు అయితే వేశాను. టిఫిన్ ఇంట్లో చేసినప్పుడైతే అంట్లు అయితే చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేనైతే చూడండి దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెడదాం అని చెప్పి అయితే పక్కకు సదిరేసాను. అంట్లన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను. అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత అలానే స్టవ్ కూడా కడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 డేస్కి అయితే నేను ఒకసారైనా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. స్టవ్ నీట్గా కడిగేసాను కదా ఫ్రెండ్స్. చూడండి అలానే షింక్ కూడా కడిగేసుకుందాం. మా చిన్న ఇల్లు అయినా సరే నేను నీట్గానే ఉంచుకుంటాను. చూడండి అలానే పైన కబోర్డ్లోను కింద కబోర్డ్లో కూడా నేను నీట్గా తుడిచేసుకుంటున్నాను. నా నుండి ఇంక వీడియోస్ కనుక కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చెయ్యండి. నేను నిజంగా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేస్తాను, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి అలానే స్టవ్ ఇవి ఉన్నాయి కదండి స్టాండ్లు, అవి కూడా కడిగేసుకుంటున్నాను. కడిగేసి అలానే షింక్ కూడా కడిగేస్తాను. చూడండి ఫైనల్గా అయితే అంట్లోను షింక్ అయితే అయిపోయింది. ఇంకా ఇల్లు తుడిచే పని అయితే ఉంది. అలానే వంట ఇవాళ ఏం చేద్దాం అనుకుంటే పప్పును దోసకాయ అయితే ఉందాం అనుకుంటున్నాను. చూడండి మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసుకుంటాను. డైలీ వేయను, 2-3 డేస్కి అయితే మిషన్ అయితే ఆన్ చేస్తాను. ఎందుకంటే కరెంట్ బిల్ అయితే ఎక్కువ వచ్చేసిద్ది, అందుకని అయితే వేయను. 2-3 డేస్ నుండి అయితే వేస్తాను వాషింగ్ మిషన్లో. 2 రోజులకి ఒకసారి వేసుకుంటాం కాబట్టి అంత ఇదైతే ఉండదు. చూడండి మిషన్లో బట్టలు అయితే వేసేసాను కదా. ఫైనల్లీ ఇల్లు అయితే తుడుచుకొని వచ్చేస్తున్నాను. ఇల్లు అయితే చిన్న ఇల్లు కదా ఫ్రెండ్స్, అందుకనే నీట్గా తుడిచిందాన్ని తుడిచినట్టే ఉంటాను. నాలాగా ఎవరైనా తుడిచిన వాళ్ళు తుడిచినట్టు అంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇల్లు రోజుకి వచ్చి 2-3 సార్లైనా ఊడుస్తూనే ఉంటా. 2-3 సార్లైనా ఇల్లు ఊడ్చిందాన్ని ఊడ్చినట్టే ఉంటా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.